ఇండస్ట్రీలో చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయారు. కొంతమంది స్టార్డమ్ కోసం ప్రయత్నాల్లో బిజీగా ఉంటారు. ఒక్క బ్యూటీ మాత్రం 4 నెలల్లో 3 హిట్లు అందుకొని సౌత్ లో సెన్సేషన్ గా మారిపోయింది. ఆ భామ ఎవరో కాదు, లేటెస్ట్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి. గుంటూరు కారం సినిమాలో మహేష్ మరదలి రోల్లో ప్లే చేసిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. అక్కినేని హీరో సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. ఆ తరువాత రవితేజ హీరోగా నటించిన కిలాడి సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ్లోనూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. తమిళ్లో విజయ్ తలపతితో గోడ్ సినిమాలో నటించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 450 crores వసూలు చేసింది. ఆ తరువాత లక్కీ భాస్కర్ సినిమాలో చేసింది ఈ లక్కీ గర్ల్. ఈ సినిమా 130 కోట్లు కొల్లగొట్టింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా దాదాపుగా 300 కోట్లను రాబట్టింది. ఈ దెబ్బతో మీనాక్షి చౌదరి మోస్ట్ లక్కీయెస్ట్ హీరోయిన్ గా డైరెక్టర్స్ ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయింది.